ఏదైతే నిన్న ఆగ్రహించినటువంటి హైకోర్టు నిన్నటికి దాని మీద పతాక స్థాయికి తీసుకెళ్లి చివరికి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని వదిలేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పోలీసులు యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో వెళ్ళి అరెస్టులు చేస్తున్నారని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరని సూటిగా నిలదీసింది. ఇది ఎక్కడ సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచాల సౌందర్రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా అని నిలదీసింది. తన భర్త సౌందర్రెడ్డిని పోలీసులు ఈ నెల 22 సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేస్తే మీరు మాత్రం రాత్రి 7:30, 8:45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెప్తున్నారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాలని నిర్ణయించినట్టు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8:30 గంటలకు సౌందర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆమె 7 గంటలకు ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారని ప్రకటించింది. ఇప్పుడు తాడేపల్లి ఫుటేజ్ చూస్తే ఈమెన్నింటికి వెళ్ళింది, పోలీసులు చెప్పింది ఏంటి? ఒకవేళ ఇతను అరెస్ట్ చేస్తుంటే తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే తాడేపల్లికి తీసుకెళ్ళాలి కదా, అక్కడ పోలీస్ స్టేషన్ ఫుటేజ్లో ఉండాలి కదా ఇతను వచ్చినట్టు. అది ఇప్పుడు లెక్క తేలబోతుంది. ఒకవేళ పిటిషనర్ లక్ష్మీ ప్రసన్న సౌందర్రెడ్డి భార్య తన భర్త అక్రమ నిర్బంధంపై ఫిర్యాదు చేసేందుకు రాత్రి 7 గంటలకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తే పోలీసులు చెప్పేదంతా అబద్ధమని తేలిపోతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అదే రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందుంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదేసింది. ఈలోపు సౌందర్రెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు ముందు హాజరు కావాలని ఆయన ఆదేశించింది. 22, 23 తేదీలో సౌందర్రెడ్డి ఎక్కడున్నారో నిర్ధారించేందుకు అతను ఉన్న సెల్ ఫోన్ టవర్ వివరాలను తమ ముందుంచాలని జియోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందరావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఆ జడ్జి గారికి.